మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో సరదాగా బయటకు వెళ్ళటానికి కారు లేదా అయితే వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. రామచంద్రమూర్తి గారు నమస్తే సార్. నమస్తే విష్ణు గారు. సార్, ఈ వైరస్లకు సంబంధించిన వార్తలు, ఊహాగానాలు, కేసులు అంటే ఏవో రకరకాల పెద్ద ఎత్తున గుప్పమంటున్నాయి. సో నేనైతే మనస్ఫూర్తిగా ఈ వైరస్ అనేది రాకూడదనే కోరుకుంటున్నాను. ఎందుకంటే గత 4-5 సంవత్సరాల క్రితం దీనివల్ల ఎంత పెద్ద ఎత్తున హ్యూమన్ లాస్ జరిగిందో చూసాము. ఎకానమీ పరంగా ఎంత మనం ఇబ్బంది పడ్డామో చూసాము. సో అక్కడున్న మీరైనా ఇక్కడున్న నేనైనా సరే ఇటువంటి రాకూడదనే కోరుకుంటున్నాను. అవునండి. కానీ దురదృష్టవశాత్తు ఒకవేళ ఇలాంటివి కానీ ఒకవేళ విజృంభిస్తే మార్కెట్ పరంగా, సెక్టోరియల్ పరంగా ఏ సెక్టార్స్కి బాగా దెబ్బపడే అవకాశం ఉందంటారు? అండ్ ఏ సెక్టార్స్ దీన్ని క్యాష్ చేసుకుని బాగా రైజ్లోకి వచ్చే అవకాశం ఉందంటారు? అసలు కరెక్ట్గా అడిగారు సార్. ఎందుకంటే మనం ఒక ప్రమాదం వస్తుందని తెలిసినప్పుడు అది రాకూడదనే కోరుకుంటాం. అది మన చేతిలో కూడా లేదు. మనం జాగ్రత్తలు తీసుకోవటం తప్ప దాన్ని ప్రివెంట్ చేయలేము. కానీ ఇలాంటప్పుడు అసలు ఏవి పెరుగుతాయి, ఏవి తగ్గుతాయి అని ఒక ఐడియా ఉంటే తగ్గేవాడి జోలికి వెళ్లకుండా పెరిగేవాడి జోలికి మనం ఏదైనా ఇన్వెస్ట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు మనందరికి తెలిసిందే మేజర్గా ఎఫెక్ట్ అయ్యే సెక్టార్స్ ఫస్ట్ మనం తీసుకుంటే ఈ కరోనా రాగానే ఏమవుతుందంటే మెయిన్ ఏవియేషన్ మీద ఎఫెక్ట్ అవుతుంది. టూరిజం, ట్రావెల్స్, దానికి తప్పొచ్చి హోటల్స్, ఫుడ్ ఇండస్ట్రీ. ఫుడ్కి బాగానే ఉంటుంది కానీ ఈ ఫిల్మ్ ఎంటర్టైన్మెంట్ ఒకటి అంటే మేజర్గా ఫిలిమ్సే, ఓటీటీ ఇవన్నీ బాగా ఎక్కువ అవుతాయి. సో ఈ మేజర్ థియేటర్ కాన్సెప్ట్ తగ్గిపోతుంది. సినిమా థియేటర్ కాన్సెప్ట్ ఇప్పటికే చాలా ప్రాబ్లంలో ఉంది. థియేటర్ ఇండస్ట్రీ ఇంకా ఎఫెక్ట్ అవుతుంది. సో ఈ 4 ఇండస్ట్రీస్లు మేజర్గా ఎఫెక్ట్ అవుతాయండి. సో అంటే ఇప్పుడు ఇండిగో షేర్స్, మనం ట్రావెల్ ఒకసారి ఇంకా కంపెనీస్ కూడా వస్తే ఇప్పుడు ఏవియేషన్లో ఇండిగో షేర్స్ మేజర్గా ఉన్నాయి. సో అదొకటి. ఆ తర్వాత హోటల్ ఇండస్ట్రీలో ఇప్పుడు ఐటీసీ కానీ, తర్వాత లీలా హోటల్, నవ్ హోటల్, ఇవన్నీ కూడా కొంచెం ఆక్యుపెన్సీ తగ్గిపోయే అవకాశాలు ఉంటాయి ఒకవేళ విజృంభిస్తే. అవును. అలాగే ఎంటర్టైన్మెంట్లో పీవీఆర్ ఒకటి. పీవీఆర్ ఐనాక్స్ ఆల్రెడీ తగ్గుతుంది, ఇంకా ఎఫెక్ట్ అవుతుంది. అవి తగ్గుతుంటాయి. తర్వాత ఏంటంటే ఇప్పుడు ఈ ఆన్లైన్ సేల్స్ కానీ, ఆఫ్లైన్ సేల్స్ కానీ, ట్రావెల్ అయితే ఇంపార్టెంట్ కాబట్టి ఈ యొక్క షాపింగ్ అంతా ఆగిపోతుంది. ఎందుకంటే పర్చేసింగ్ అంతా కూడా ఎవరు ఇంట్రెస్ట్ చూపించారు, అందరూ భయంగా ఉంటారు కాబట్టి వాకిన్ కూడా ఆగిపోద్ది. కాబట్టి ఈవెన్ ఫ్లిప్కార్ట్ ఏమైనా ఆర్డర్లు తీసుకున్నా కానీ ఇవ్వాలి కదా, డోర్ డెలివరీ చేయాలి కదా. కాబట్టి ఎసెన్షియల్ ఐటమ్ తప్ప మిగతా అన్నీ కూడా ఆగిపోతాయి. కాబట్టి ఈ టెక్స్టైల్ ఇండస్ట్రీ, ఇంకా కోర్ ఇండస్ట్రీస్ తీసుకుంటే టెక్స్టైల్, అది కూడా ఎఫెక్ట్ అవుతుంది బాగా. సో ఎఫ్ఎంసీజీ అయితే ఆగదు, ఎందుకంటే నెసరీ ఐటమ్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి ఎఫ్ఎంసీజీకి ప్రాబ్లం లేదు. కానీ తర్వాత లగ్జరీ ఐటమ్స్ ఇవన్నీ తగ్గిపోతాయి. అలాగే ఇప్పుడు వెహికల్ పర్చేజెస్ కూడా ఎక్కువ ఉండవు. ఇక ఓన్లీ వెహికల్స్ అంటే ఈ అంబులెన్స్లు ఎక్కువ వస్తాయి తప్ప మామూలు ప్యాసింజర్ కార్స్ కానీ, 2 వీలర్స్ కానీ వీటి యొక్క సేల్స్ కూడా తగ్గే అవకాశం ఉంది. సో ఈ సెక్టర్స్లో తర్వాత కన్స్ట్రక్షన్ ఎటో ఆగిపోద్ది. కన్స్ట్రక్షన్ కి రిలేటెడ్ అన్నీ కూడా కొంచెం మందగిస్తాయి కాబట్టి ఈ సెక్టార్స్ లో మనకి ఎఫెక్ట్ పడిపోతుంది. అదేవిధంగా ఇప్పుడు ఈ సిచ్యువేషన్ ని క్యాష్ చేసుకుని బాగా లైమ్ లైట్ ఈ మెయిన్ ఏంటంటే ఈ శానిటైజర్, మాస్కులు తయారు చేసే కంపెనీలకి ఆ సెగ్మెంట్ ఫస్ట్ ఫార్మా వర్టికల్ బాగా ఫార్మాలో ఉన్నాయి, యాన్సిలరీస్ ఉంటాయి కదా, అవి వాటిని ఆ సెగ్మెంట్ మెయిన్ ఫార్మా సెగ్మెంట్ బాగా వస్తుంది. తర్వాత హాస్పిటల్ సెగ్మెంట్ బాగా పెరుగుతాయి. మనం లాస్ట్ టైం బాగా పెరిగిన సెగ్మెంట్ ఈ హాస్పిటల్స్, ఈ కిమ్స్ కానీ, అపోలో కానీ, ఈ తర్వాత నారాయణ, ఈ రెయిన్బో, తర్వాత ఇవన్నీ కూడా మనకి మేజర్గా ఈ హాస్పిటల్స్ ఎక్కువ పెరుగుతాయి. తర్వాత ఆక్సిజన్ కంపెనీస్, సిలిండర్స్ ఏవైతే ఉన్నాయో అవి బాగా లైమ్ లైట్లోకి వస్తాయి. సో మేజర్గా ఈ తర్వాత ఈ యొక్క ఈ రెస్పిరేటరీ తీసుకున్న బీపీ చెకింగ్ మెషిన్స్ ఇవన్నీ కూడా ఇప్పుడు వచ్చి వాటికి ఎక్కువ డిమాండ్ ఉంటుంది. డిమాండ్ ఎలా ఉంటుంది, విపరీతంగా ఉంటుంది. కాబట్టి ఆ కంపెనీలు ఇప్పుడు ఎత్తుక్కొని ఏ కంపెనీలు తయారు చేస్తున్నారు అన్నీ కూడా ఒకసారి చూసుకోవచ్చు. సో ఆ తర్వాత వచ్చేది ఏంటంటే మనకి మేజర్గా ఈ వెహికల్స్లో ఈ 4 వీలర్స్ ఉన్నాయి చూడండి, వాటికి ఎక్కువ డిమాండ్ వస్తుంది. ఎందుకంటే
సెక్యూర్డ్గా వెళ్ళాలనే పాయింట్. అంటే అందరూ కలిసి వెళ్ళే వీటిని అవాయిడ్ చేస్తాం, బస్సెస్ వీటిని గ్రూప్గా అవాయిడ్ చేస్తాం కాబట్టి ఆ ప్యాసింజర్ కార్స్ సెగ్మెంట్ వరకు కొంచెం సేల్స్ పెరుగుతాయి, వాటిలో ఛాన్స్ ఉంది. సో ఈ రకంగా అంటే బెనిఫిట్ అయ్యే కంపెనీలు తక్కువే ఉన్నాయి. తర్వాత ఇంకా బ్యాంకింగ్ సైడ్ ఏమన్నా ఛాన్స్ ఉంటే ఎక్కువ మనీ రొటేట్ అవుతుంది కాబట్టి బ్యాంకింగ్ ఆ సెక్టర్ బాగుంటుంది. తర్వాత ఇన్సూరెన్స్ సెక్టర్ బాగుంటుంది. ఇన్సూరెన్స్ బాగా ఫ్లరిష్ అవుతుంది, ఎందుకంటే అందరు కూడా ఇన్సూరెన్స్ తీసుకుంటారు, ఎక్కువగా ఇన్సూరెన్స్ సెక్టర్ బాగా ఫ్లరిష్ అవుతుంది. తర్వాత ఇప్పుడు ఈ డిజిటల్ పేమెంట్స్ సెక్టర్ ఒకటి బాగా గ్రో అవుతుంది. ఇప్పుడు డిజిటల్ పేమెంట్స్ సంబంధించినవన్నీ కూడా యూపీఐ ఎంత బాగా స్ట్రాంగ్ అవుతాయి. సో వీటి వరకు బాగా డెవలప్ అవుతాయి సార్. మెయిన్ ఫార్మాని మనకు తెలిసిన వాటిలో ఫార్మా కానీ, హోటల్స్, ఇది హాస్పిటల్స్ బాగా వచ్చేస్తాయి ఇవి. సో ఈ సెక్టర్ ని కొంత మీరు లుక్ వేసుకొని వాటిలో ఏదన్నా మనం అనుకూలంగా అడ్వైజర్ తో సంప్రదించి దాంట్లో ఉన్న మంచి చెడులు ఒకసారి సమీక్షించుకొని కొంత గ్రౌండ్ వర్క్ చేసుకొని దాని టెక్నికల్స్, ఫండమెంటల్స్, పిఈ రేషియోలు మొత్తం చెక్ చేసుకొని ఎంతవరకు స్కోప్ ఉంది ఇవన్నీ కూడా హోంవర్క్ చేసుకొని, మేము ఓన్లీ ఎడ్యుకేషన్ పర్పస్, దిస్ ఈజ్ ఓన్లీ ఫర్ ద ఎడ్యుకేషన్ పర్పస్ ఓన్లీ, ఇది కేవలం ఎడ్యుకేషన్ పర్పస్, ఇన్ఫర్మేషన్ అండ్ అవేర్నెస్ కొరకు మాత్రమే వీటి గురించి మాట్లాడతారు. అంతేగాని వీటిని ఏదో రికమెండ్ చేయడమో, కొనమని చెప్పడమో, లేదంటే ఆడియన్స్ లో కొంత భయాందోళన రేకెత్తించడమో అటువంటిది అయితే కాదు. జస్ట్ కేవలం ఒక చిన్న విశ్లేషణాత్మకమైన వ్యవహారం మాత్రమే. రైట్, థ్యాంక్ యూ సో మచ్.